ఆ మధ్య ఒక పాస్టర్ గారు ఆ మీటింగ్ కి లారీలు చేపలు తీసుకెళ్ళాడంట. వాటికి ఒక పేరు పెట్టాడు, ప్రార్థనా చేపలని. ఆయన ఏం చెప్తాడో తెలుసా? ఇదిగో ఈ ప్రార్థనా చేపల మీద మీరు మోకరిస్తే ప్రార్థనాత్మ మీ మీదకు దిగొస్తుంది. చేపల్లో ప్రార్థన అభిషేకం వస్తుందా? కర్చిపుల్లో ప్రార్థన అభిషేకం వస్తుందా? ప్రార్థించిన నూనె బాటిల్లో ప్రార్థన అభిషేకం వస్తుందా? రాదు. వాక్యం ఏమంటుందో తెలుసా? ప్రార్థన చేసిన నూనెను తీసుకెళ్లి రాయమనలా. వాక్యంలో ఏమని రాస్తుందంటే, మీలో ఎవరైనా రోగి అయి ఉన్న యెడల వానికి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. దైవజనమా, ఈ ప్రార్థనకి ఎవరో గొప్ప భక్తుడేం అవసరంలా. దీనికోసం ఏదో పాస్టర్, రెవరెండు, బిషప్, రైట్ రెవరెండు వీళ్ళేం అవసరంలా. సంఘ పెద్ద నూనె రాసి ప్రార్థన చేస్తే చాలు, తన మహిమ కొరకు దేవుడు కార్యాలు చేయునుగాక. క్రైస్తవులు ఎప్పుడు దేవుని మీద ఉన్న నమ్మకం, దేవుని మీద నుంచి మూఢాచారాల వైపు మనం తొలగించుకోకుందుగాక.